ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం 9 గంటలైంది. ఇక ఈరోజు మీరు నా చేతులు అయిపోయినట్టే. ఎందుకంటే నేను 12 గంటల వరకు మాట్లాడాలనుకుంటున్నా. అట్లాగని నేను ప్రార్థన చేసేటప్పుడు లేచి వెళ్ళబాకండి. కొంతమంది వామ్మో అని జారుకుంటారు. అంతగా ఏం చేయను, 1 గంట సేపు మాట్లాడతాను. ఒకవేళ దేవుడు నడిపిస్తే ఇంకో 10 నిమిషాలు అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకి చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్, చాలా సంతోషం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. స్వరము దేవుని యొక్క వరం. ఒకవేళ పాడుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పాడిన వాళ్ళు పాటలు చాలా శ్రేష్టంగా ఉంది. స్వరం వినబుద్ధి అవుతూ ఉంది. ఎందుకంటే నేను పాటలు పిచ్చోడిని. సినిమా పాటల్లో ఫస్ట్ ప్రైజ్ నాది. నేను హై స్కూల్ చదివేటప్పుడు పాటల పోటీలు పెట్టారు. సినిమా పాట పాడాను. అందరికంటే ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చారు. అప్పుడు నాకు ఇచ్చిన ప్రైజ్ ఏంటంటే కింగ్సన్ పెన్. మంచి గ్రేట్ అప్పుడు ఆ పెన్ను. తర్వాత యేసుప్రభు పెందలకాడ దర్శించాడు కాబట్టి ప్రభువులోకి వచ్చాను. లేకపోతే డ్యాన్స్ పార్టీలోకి వెళ్ళేవాడిని. దేవుడు అనాది సంకల్పం గొప్పది. మీరందరూ పాడుతుంటే నేను కూడా పాడాలని ఆశపడుతున్నాను. నేను పాడితే మీరు ఎవరు పారిపోరు కదా. నేనేం పాడను, ఒక చిన్న శ్లోకం పాడతాను. ఆయన గాస్పల్ సింగర్, ఆయనతో మనం పాడలేము. ఎందుకంటే సంగీతం అనేది చాలా బ్రహ్మాండమైంది. సంగీతం పరసంబంధమైనది. అయితే ప్రధాన దూత అక్కడి నుంచి పడద్రోయబడినప్పుడు కొద్దిగా గిల్లుకొని వచ్చాడు. పరలోకంలో అద్భుతమైన స్వరాలు ఉంటాయి. పాట మనిషి హృదయాన్ని మారుస్తుంది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అన్నాడు కదా. పరసంబంధమైన సంగీతానికి కఠిన హృదయాలు కరిగిపోతాయి. పాటలో మాటలో దేవుని స్వరములో అద్భుతమైనటువంటి మాధుర్యం ఉన్నది. అందుకని పరమగీతములు అంటాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. కొంతమంది స్వరాలు మధురంగా ఉంటాయి, ముఖాలు మాయగా ఉంటాయి. చాలా కష్టం అన్నమాట కదండి. ఒక చిన్న శ్లోకం పాడతాను, ఒకే శరణం పాడతా. పాట వాక్యంలోకి వెళ్తాను. నాకు పద్యాలంటే భలే ఇష్టం. చిన్నప్పుడు డ్రామాలు వేసాను. కానీ అట్లాగని పద్యాలేం పాడను, నాకు అది పెద్దగా రావు. సంగీతం అసలు తెలియదు నాకు. కిషోర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలని పాస్టర్ గారు పిలుస్తున్నారు. ప్రభు కిషోర్ గారు. ఈయన గారేనా? తప్పిపోయాడేమో అనుకున్నా నేను. ఇక్కడే ఉన్నారు, చాలా సంతోషం. శ్రీయేశువదనం ప్రభాకర తేజం వక్షస్థలే స్వర్ణపథకం జ్వాలాగ్ని నయనద్వయం కరతలే సప్తనక్షత్రం పాదానామపరంజిమయం కంఠే శతరంగధ్వని మహిమ వస్త్ర పరివేష్టితో విజయతే ధవళాంబర రక్షామణి విజయతే ధవళాంబర రక్షామణి.
ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. నేను ఏం చెప్తాను అదే చేస్తా. ఒక్కొక్కసారి పాడతానని చెప్పా. అందరం పాడితే పాట కచ్చి అయింది ఇది. కనుక ఇది సువార్త సభ. సువార్తకు 7 భాగాలు ఉన్నాయి. అందులో సంగీతం ఒక భాగం. సంగీతం లేకుండా పాట పాడలేము. సంగీతం పరసంబంధమైనది. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. ఎవరైనా చదివేవాళ్ళు నాకు వినపడేటట్టు చదవండి. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. వాక్యాన్ని చదవండి దయచేసి. ఎక్కడికి పోయిందమ్మా? పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చాలు. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం జల్దరు వృక్షము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందారు. అద్భుతమైన స్వరాలతో సువార్త మధుర గాయకులు, గాయకురాండ్రు మిమ్మల్ని మహిమపరిచారు. మంచి సంగీతం ఇచ్చావు, మంచి వాయిద్యములను ఇచ్చావు, బ్రహ్మాండమైన సౌండ్ సిస్టాన్ని ఇచ్చావు. ఆశీర్వదించండి. ఈ శబ్దయంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో, వినుట వలన విశ్వాసము కలుగునన్న లేఖనముల ప్రకారము అనేకుల హృదయాలు మీ వైపుకు ఆకర్షించబడటానికి సహాయం చేయి. మాటలాడుచున్నవాడను కేవలము వట్టివాడను, మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ నామము హెచ్చింపబడినట్లుగా సహాయము చేయండి. సమస్తమును మీ స్వాధీనములో ఉంచుకొని మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. పరమగీతం పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. పరిశుద్ధ గ్రంథం ఇంక పేరు దేనికి లేదు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమే దేవుని వాక్యం. నేను చాలా పాటలు రాశాను. పరిశుద్ధ గ్రంథమే ప్రభు వాక్యము, పాటించిన వచ్చు పరమ రాజ్యము. పొడమిలోని పుస్తకంబులన్నీయు
రాసినవే సోదర. అన్ని మనుషుల కవిత్వాలు. పరిశుద్ధ గ్రంథం ఒక్కటే దేవుడు తన ఆత్మ చేత 39 మంది వ్యక్తుల చేత వ్రాయించాడు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం, జీవవాక్కులు కలిగినటువంటి గ్రంథం. అందులో 39 మంది వ్యక్తుల్లో సొలొమోను ఒక మహా గొప్ప వ్యక్తి, దైవ జ్ఞానం కలిగిన వాడు. ఈ పుస్తకం రాసిన వ్యక్తి సొలొమోను. రాజైన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి అయిన సొలొమోను. అద్భుతమైన జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. అంతటి జ్ఞానం కలిగిన వాడు అప్పట్లో లేడు, అతని దినాల్లో లేడు, తరువాత కూడా లేడని గ్రంథంలో ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని తర్వాత మహత్తరమైన జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. సొలొమోను జ్ఞాని. దేవుడిచ్చిన జ్ఞానము చేత మహా గొప్ప ధనవంతుడయ్యాడు. అంతటి వ్యక్తికి లేడు. వెండి కానీ, బంగారం కానీ, కట్టడాలు కానీ, కన్స్ట్రక్షన్ కానీ. లెబానోనులో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరమును తన కొరకు కట్టించుకున్నాడు. 7 సంవత్సరములు దేవాలయం కట్టాడు. 13 సంవత్సరములు తన నివాసమును కట్టాడు. ఎంత టైం వెచ్చించాడో చూడండి. చుట్టుపక్కల రాజులందరినీ దేవుడు అతను స్వాధీనపరిచాడు. యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, తన్నుకోవటం లేదు, రైటింగులు, ఫైటింగులు, కోర్టులు, కొట్లాట్లేమి లేవు. సొలొమోను అంటే నెమ్మది అని అర్థం. చాలా నెమ్మదిగా పరిపాలించిన వ్యక్తి సొలొమోను. హల్లెలూయా. సౌలు యుద్ధములు చేశాడు, దావీదు యుద్ధములు చేశాడు, బట్ సొలొమోను ఒక్క యుద్ధం కూడా. అందుకనే సొలొమోను, అతని మొట్టమొదటి పేరు యెదిద్యా, తర్వాత సొలొమోను. జ్ఞానము కలిగి, నెమ్మది అని అర్థం. BC 973 నుండి 933 సంవత్సరాల మధ్య కాలంలో 40 ఏండ్లు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి వ్యక్తి సొలొమోను. యునైటెడ్ కింగ్డమ్ 120 సంవత్సరాలు ఎలక్షన్ రాకుండా, ఎలక్షన్ లేదు, రీఎలక్షన్ లేదు, పోలింగ్ లేదు, ఓటింగ్ లేదు, రిగ్గింగ్ లేదు, బెగ్గింగ్ లేదు. అప్పుడు ఓట్ల ఎలక్షన్ లేవు. సొలొమోను అంతకుముందు సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 120 సంవత్సరాలు. సొలొమోను తరువాత దేవుడిచ్చిన వాగ్దానమును సొలొమోను పోగొట్టుకున్నాడు. తాను చేసినటువంటి అపరాధమును బట్టి రాజ్యము 2 ముక్కలైపోయింది, డివైడ్ అయిపోయారు. అన్నదమ్ములు చీలిపోయారు, యూదులు, ఇశ్రాయేలీయులు. యూదా గోత్రం ఒక్క గోత్రమే, మిగిలిన 10 గోత్రాలు, 11 గోత్రాలు, మిగిలిన 10 గోత్రాలు డివైడ్ అయిపోయినవి. ఒక గోత్రం లేవి గోత్రం, సేవ కొరకు దేవుడు ప్రత్యేకించాడు. ఆ ఒక్క గోత్రం కూడా తీసేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ దావీదుకు మాట ఇచ్చాడు గనక ఒక్క గోత్రాన్ని నిలబెట్టాడు. అదే యూదా గోత్రం. అందులో నుంచే సింహం బయటకు వచ్చింది. ఆ సింహమే ప్రభు అయిన యేసుక్రీస్తు. సొలొమోను జ్ఞాని. మంచి యవన కాలంలో ఉన్నప్పుడు పరమగీతం రాశాడు. మధ్య వయసులో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని వ్రాశాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రసంగి రాశాడు. 105 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలు రాశాడు. న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రాసింది సొలొమోనే. ఈ రోజున ప్రపంచంలో ఎడ్యుకేషన్ అంతా బైబిల్లో నుంచి వచ్చింది. ప్రపంచంలో జ్ఞానము కలిగిన మేధావులంతా దేవుని వాక్యాన్ని స్టడీ చేశారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్కు, మత గ్రంథం కాదు ఇది. మనుషులు అలాగా అతికిచ్చారు పేరు, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. సొలొమోను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎందుకని ఒప్పుకోలేదని అడిగితే, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, అతడే నా ప్రియుడు. లవ్ స్టోరీ, ప్రేమ పుస్తకం. పరమగీతాలు 8 అధ్యాయాలు కూడా దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి, సూచిస్తున్నాయి. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి చాలా విలువ ఉంది, దానికి చావులేదు. దేవుడు లోకమును ఎంతో, పరమగీతం 1వ అధ్యాయంలో ప్రేమను గురించి స్టార్ట్ చేశాడు, చివరి అధ్యాయంలో ప్రేమను గురించి ముగించాడు. ప్రేమ అనే పలుకులు చాలా శ్రేష్టమైనవి. దేవుని ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు. మనుషుల ప్రేమ ప్రేమించి మోసం చేస్తారు, ప్రేమించి ప్రాణం తీస్తారు, ప్రేమించి నష్టపరుస్తారు, ప్రేమించి కీడు చేస్తారు, ప్రేమించి పాడు చేస్తారు, ప్రేమించి హాని చేస్తారు. దేవుని ప్రేమ అలా చేయదు. దేవుని ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ.
దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. నేను ఒక పాట రాశాను. ఆకాశము కంటే ఎత్తులే ఇలా చంద్రము కంటే లోతులే, ఆకాశము కంటే ఎత్తులే ఇలా చంద్రము కంటే లోతులే, ఆ ప్రేమకు పోటీ లేదులే, ఇలలోన సాటియు లేదులే, ఆ ప్రేమకు పోటీ లేదులే, ఇలలోన సాటియు లేదులే, యేసుని ప్రేమే నా జీవితాధారం. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను రాసిన 8 అధ్యాయాల పుస్తకం ప్రేమ పాట అంట. కావ్య గ్రంథములో చేర్చబడింది, పద్య రూపములో రాయబడిన గ్రంథం ఇది. ఇందులో ప్రియుడు అనే మాట ఉన్నది. ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. రెండవది ప్రియురాలు అనే మాట ఉంది. ప్రియురాలు అంటే సంఘమునకు గుర్తు. మూడవది యెరూషలేము కుమార్తెలు అనే మాట ఉంది. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులకు గుర్తు. ఒక్కసారి సియోను కుమార్తెలను రాయబడింది, ఆత్మ సంబంధులకు సాదృశ్యం. ఈ రోజున మనం గమనిస్తే చాలామంది సేవకులు పరమగీతం చదవడానికి ఇష్టపడరు. ఎందుకు? ప్రియుడు ప్రియురాలు ప్రేమ ఈ గొడవ మనకి ఎందుకు లేని చదవటం కూడా మానేస్తారు. కానీ క్రైస్తవ వేదాంతులు ఇది దేవుని ప్రేమకు నిదర్శనంగా ఉన్న పుస్తకం అని చెప్పి 66 గ్రంథాల్లో దీన్ని కూడా చేర్చారన్నమాట. అపోక్రిఫా అనే ఉంది, త్రోసివేయబడిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే దేవుని వాక్యములో పరమగీతములో 2వ అధ్యాయములో ప్రియురాలు మాట్లాడుతూ ఉంది. అంటే ప్రియుడు తన ప్రియురాలని వర్ణిస్తూ ఉన్నాడు, ప్రియురాలు తన ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. ఈ రోజున సంఘము, ప్రియురాలనే సంఘము యేసుక్రీస్తును ఎంత వర్ణిస్తుంది, ఎంత ఘనపరుస్తుంది? మనుషులే పొగుడుకోవడం సరిపోయింది, ఇంకేసు ప్రభుని ఏం పొగుడుతారు చెప్పండి? లేఖనాలు మనం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చి ఈమె మాట్లాడుతూ ఉంది. నేను షారోను పొలంలో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానని చెప్పి మాట్లాడుతూ యెరూషలేము కుమార్తెలతో చెప్తా ఉంది. యెరూషలేము కుమార్తెలంటే నామకార్థ క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అనబడిన వారికి అన్యజనులకు యేసుక్రీస్తును గూర్చి బోధించాలి, ప్రకటించాలి. యేసు ఇలా ఉంటాడు, యేసు ఇలాంటి వ్యక్తి అని సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇస్తున్నావా? నీ ప్రియుడు ఎవరో నీకు తెలుసా? ప్రియుడు అంటే ఇష్టుడు అని అర్థం, ప్రియురాలంటే ఇష్టురాలు అని అర్థం. అంటే దేవునికి ఇష్టమైన సంఘము, తన ప్రక్కలో నుండి తీయబడినటువంటి సంఘము గనక ప్రియురాలని పేరు పెట్టాడు. ప్రాణాన్ని దానముగా ఇచ్చి ప్రేమించాడు గనక ప్రియురాలని పేరు పెట్టాడు. పరమగీతాల్లో నా ప్రియురాలా, నా సఖి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా పౌరమా, నా నిష్కళంకురాలా, ఈ పదాలన్నీ సంఘానికి సంబంధించినవే. నిష్కళంకురాలు. ఈ రోజున క్రైస్తవ సంఘం అంతా కళంకం అయిపోయింది. రౌడీజం, రాజకీయాలు, రైటింగులు, ఫైటింగులు, సంఘాల్లో కూడా రాజకీయాలు ఎక్కువైనాయి. లోకంలో రాజకీయాల కంటే ఈ రాజకీయాలే భయంకరంగా ఉన్నాయి. ఎలక్షన్, రీఎలక్షన్, రిగ్గింగ్లు, పెగ్గింగ్లు, పోలింగ్లు. సంఘానికి ఎలక్షన్లు ఎందుకండి? ఈ రోజున క్రైస్తవ సంఘాల పరిస్థితి నిష్కళంకమైన పౌరంగా కనపట్టలేదు. ఎలా ఉన్నాయి మరంటే ఒక మాట చెప్పు. అరణ్యంలో పావురాళ్ళన్నీ ఉరాలి మేస్తున్నాయట. పావురాళ్ళు సన్నని రాళ్ళని తింటుందంట. పావురాయి సన్నని రాళ్ళు తిని అది దాని యొక్క నివాసములోనికి వెళ్ళి మూలుగుద్దంట. అని మూలిగితే ఆ మూలుగుడికి రాళ్ళు అరిగిపోతాయట. గువ్వ వేరు, పావురం వేరు. గువ్వ బూడిద ఆకారంలో ఉంటుంది, బూడిద రంగులో ఉంటుంది. గువ్వ ఎలా అరుస్తుందంటే గు 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 అంటది గువ్వ. ఎందుకంటే నేను అడవులు తిరిగినాను కాబట్టి చెబుతున్నా. అదే గువ్వ. అందుకనే ప్రియురాలు యొక్క అనుభవాన్ని, ప్రియుని యొక్క అనుభవాన్ని ప్రియురాలు వర్ణిస్తావు. ఇప్పుడు అంశంలోకి వద్దాం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడట్లు ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. అడవి వృక్షము, అరణ్యం అంటే లోకానికి సాదృశ్యం.
వృక్షములంటే పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న వృక్షాలు, కొన్ని వందల అడుగుల ఎత్తైనటువంటి వృక్షాలు ఉన్నవే. అవన్నీ దేనికి సాదృశ్యం అంటే ప్రపంచంలో ధనవంతులైన వారికి సాదృశ్యం, కోటీశ్వరులైన వారికి సాదృశ్యం, మిలియనియర్స్కి సాదృశ్యం అన్నమాట. పెద్ద పెద్ద వృక్షాలు అన్నమాట, పేరుగాంచిన వృక్షాలు. అరణ్యం అంటే లోకానికి సాదృశ్యము, వృక్షములంటే గొప్ప గొప్ప వ్యక్తులకు సాదృశ్యము. ఆ తర్వాత అంటున్నారు కదా, పురుషులలో నా ప్రియుడట్లు ఉన్నాడు. అడవి వృక్షములలో జల్దర వృక్షము గొప్పది. జల్దర వృక్షం చాలా ఎత్తైనది, కొమ్మలు కలిగినది, విశాలముగా వ్యాపించగలిగింది. పురుషులలో నా ప్రియుడట్లు ఉన్నాడు. పురుషులంటే యుగ పురుషులు, శక పురుషులు, పుణ్య పురుషులు, మహాపురుషులు. యుగానికి ఒక పురుషుడు అవతరించాడు ఈ ప్రపంచంలో. వాళ్ళకంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడని ఈమె ప్రియుని గురించి వర్ణిస్తూ ఉంది. హల్లెలూయా. జల్దర వృక్షం అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. బ్రహ్మాండమైన వృక్షములు. కొన్ని వృక్షాలకి మనుషులు బ్రతుకుతారు, మెడిసిన్ తయారు చేస్తారు. కొన్ని ఆకులు వైద్యానికి ఉపయోగపడతాయి. ఈ రోజున ఇప్పుడు ఆయుర్వేదం బయటకు వస్తుంది బాగా. వృక్షాల్లో నుంచి, భూమిలో నుంచి పుట్టినటువంటి చెట్ల నుంచి తీసినటువంటి మెడిసిన్ తయారు చేస్తున్నారు. కానీ దేవుడు సృష్టించిన ఈ భూమిలో ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదాన్ని పెట్టాడో అది మనిషి గ్రహించాల. భూమిని సృష్టించిన దేవునికి నమస్కరించాలి కదండి. మాట చేత భూమిని సృష్టించి, తెలివి చేత జగములు స్థాపించి, మాట చేత భూమిని సృష్టించి, తెలివి చేత జగములు స్థాపించి, ప్రాణకోటి జీవుల సృష్టించిన, ప్రాణకోటి జీవుల సృష్టించిన దేవాని నామం కనపరతును, దేవాని నామం కనపరతును. నీ సాటి ఎవ్వరు యేసువా, నీ సాటి ఎవ్వరు యేసువా. నీవే మహాత్యం గలవాడవు, నీవే మహాత్యం గలవాడవు. నీ నామము నే కీర్తింతును, నీ సాటి ఎవ్వరు యేసువా. యెరూషలేము కుమార్తెలారా, యేసంటే ఎవరు ఎరగనటువంటి వ్యక్తులారా, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. జల్దర వృక్షం లేదానికి ఇంగ్లీష్లో యాపిల్ ట్రీ అని రాశాడు. యాపిల్ ట్రీ. ఎందుకంటే వేదాంతులు చాలా ఆలోచించారు దీనికి ఎట్లా ట్రాన్స్లేషన్. ఆదిమ హెబ్రీ భాషలో నుండి, గ్రీకులో నుండి, లాటిన్లో నుండి, ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి వచ్చేటప్పటికి యాపిల్ ట్రీ అని రాశారు. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తే, పళ్ళ మార్కెట్లోకి వెళ్తే బండ్ల మీద అన్ని పండ్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. యాపిల్ పండుకున్న ఆకర్షణ, అందం, సౌందర్యం మరి ఏ పండుకి లేదు. మనిషి చూడగానే అక్కడికే వెళ్ళిపోతాడు. యాపిల్ ట్రీ. కెన్నెత్ ఈ హెగ్గిన్ ఆమె ఒక అమెరికా ఒక దైవజనుడు ద డిసిట్ ఆఫ్ లూసిఫర్ అని ఒక బుక్ రాశాడు. డిసిట్ ఆఫ్ లూసిఫర్. యాపిల్ పండేసి దాన్ని ఒక పక్కన కొరికినట్టుగా వేశాడు. దేవుని వాక్యం గమనిస్తే జల్దర వృక్షము, జల్దర వృక్షము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథంలో 10 రకాల వృక్షాలు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. లెబానోను వృక్షము, దేవదార వృక్షం, లసుల వృక్షం, పిచుల వృక్షం, పుత్రదాత వృక్షం, జల్దర వృక్షం, కర్పూరపు వృక్షములు, గంధవర్గ వృక్షములని 8వ అధ్యాయంలో రాశాడు. గంధవర్గ వృక్షములు. ప్రపంచంలో శ్రేష్టమైన వృక్షాలు, శ్రేష్టమైన పర్వతాలు, శ్రేష్టమైన కొండలు, శ్రేష్టమైన భూములు, శ్రేష్టమైన పట్టణాలు, శ్రేష్టమైన పశువులు, శ్రేష్టమైన పక్షులు, శ్రేష్టమైన జీవులు క్రీస్తు వారికి పోల్చబడినవి. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో ప్రపంచంలో ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, శానాధిపతులు, బ్రహ్మాండమైన మేధావులు ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే
ప్రత్యేకించబడిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. జల్దర వృక్షములో ఉన్న మొదటి అంశం ఏంటంటే ప్రత్యేకించబడిన వృక్షము. ఫస్ట్ పాయింట్, ప్రత్యేకించబడిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఇంకెవరికి లేదు. అందుకనే పరమగీతం 5 అధ్యాయములు రాస్తూ ఉంటుంది కదా, నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్న వర్ణుడు 10,000 మందిలో ఉన్నప్పటికీ అవలేలగా గుర్తించవచ్చు. మనం 10 మందితో కలిసి వెళ్తుంటే మనం విశ్వాసి అవిశ్వాసిని ఎవడు గుర్తుపట్టలేడు. అంటే మన భక్తి అట్లా ఏడిసింది ఈ రోజుల్లో. 9 మంది అవిశ్వాసులతో ఒక విశ్వాసి కలిసి వెళ్తుంటే నిన్ను కూడా అవిశ్వాసం అనుకుంటారు కానీ విశ్వాసం అనుకోరు. ఎందుకంటే నీవు అలా లేవు. ఓ ప్రత్యేకమైన అనుభవం నీలో లేదు. నీ వస్త్రములలో ప్రత్యేకత, ఆయన వస్త్రములలో ప్రత్యేకత, ఆయన నడకలో ప్రత్యేకత, ఆయన శరీరములో ప్రత్యేకత, ఆయన వైఖరి లెబానోను తుల్యమని రాస్తాడు బైబిల్లో. యేసుక్రీస్తు ఉన్న ప్రత్యేకతను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు వివరిస్తూ మాట్లాడుతున్నాడు. చదువు ఒకసారి దేవుని వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 1 పవిత్రుడు, 2వది నిర్దోషి, 3వది నిష్కల్మషుడు, 4వది పాపులలో చారక ప్రత్యేకించబడినవాడు, 5వది ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, 6వది ప్రధాన యాజకుడు, 7వది మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎంత పేదవాడికైనా ప్రార్థించుకునే అవకాశం ఇచ్చాడు ఆయన. సరిపోయినవాడు, మనకి సరిపోయినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ 7 మాటల్లో ఒక మాట ఏంటంటే ప్రత్యేకించబడినవాడు. పాపులలో చారక యేసు ప్రభు ప్రత్యేకంగా ఉన్నవాడు. 10,000 మందిలో గుర్తింపగలం. ఒక నిదర్శన చెప్తాను మీకు. యేసు సేవ చేస్తున్న దినాలలో ఆయన వెళుతూ ఉంటే జనసమూహాలు 1000 మంది వెంబడించారు ఆయన్ని. అయితే ఒక రక్తస్రావ రోగి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోవాలని ప్రయత్నం చేసింది. అంతకుముందు యేసు ప్రభుని ఎప్పుడు ఆమె చూడలేదు. ఎందుకంటే యూదులకు అందరికీ గడ్డాలు ఉంటాయి, అందరికీ జుంపాలు ఉంటాయి, అందరూ అంగీలు వేసుకుంటారు. పేతురుకి అంగి ఉంది, యోహానుకి అంగి ఉంది, 12 మందికి అంగీలు ఉన్నాయి. యేసు ప్రభు వారికి కూడా అంగి ఉంది. ఇందులో యేసు ప్రభు ఎవరో పేతురు ఎవరో తెలియదు, ఆయన్ని పర్టికులర్గా చూస్తే తప్ప. కానీ ఆమె వెళ్ళి యేసు వస్త్రపు చెంగును ముట్టుకుంది. హల్లెలూయా. ఆయనే యేసు ఆమెకు అట్ట తెలుసు అంటే ఈ 1000 మందిలో గుర్తింపు కలిగిన వాడు, ప్రత్యేకించబడిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదండి. పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునికే, పేదల పాలిటి పెన్నిధికే, తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. 2-3 కూడిన చోట ఉంటానన్న స్వామికి, తంబుర సితార నాదముతో హల్లెలూయా. ప్రత్యేకించబడి జల్దర వృక్షం. చెట్లలో కలవదా చెట్టు? ఆకులు వేరు, కాండం వేరు, సైజు వేరు, సౌందర్యం వేరు, కాయలు వేరు. యాపిల్ పండుతో సమానమైన పండు మరొకటి ఏది లేదు. దాడిమ వృక్షము, దాడిమ వృక్ష ఫలం, దాడిమ ఫలము. దాడిమ ఫలం అంటే అర్థం ఏంటంటే దానిమ్మకాయ. దానిమ్మ పండ్ల ఆకారం సొలొమోను దేవాలయంలో బంగారంతో చేయించాడు. దానిమ్మకాయలు బైబిల్లో రాశాడు. దాడిమ వృక్షము పరమగీతలు అవన్నీ రాశాడు. ఈ రోజున మనం గమనిస్తే జల్దర వృక్షం యేసుక్రీస్తు వారికి ప్రత్యేకించబడిన వాడు యేసుక్రీస్తు. పాపులలో కలవక. ఒక విషయం గమనించాలి, ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఆయన పాపులతో కలిసి తిరిగాడు కానీ పాపముతో కలవలేదు. ఆయన ప్రత్యేకించబడినవాడు. దేవుని వాక్యం ఈ రాత్రి గమనించాలి. యేసుక్రీస్తు జల్దరు వృక్షము,
ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం త్వరగా. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన. ఏంటి దీని అర్థం? జల్దర వృక్షము క్రింద నేను లేపి తిని. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడెదా, నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమన వచ్చున్నది ఎవతే. అంతవరకు బాగానే ఉంది. బట్ అక్కడ రాస్తాడు, జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. లేపేది ఎవరిని చెప్పండి? కరెక్ట్ పాయింట్ చెప్పాలి నాకు. పిల్లవాడు నడుస్తున్నాడు, రాయి తట్టుకొని ఏమవుతాడు? ఇప్పుడు చెప్పండి, లేపేది ఎవరిని? అది పాయింట్. ఆదాము అవ్వలు ఏదేను తోటలో పడిపోయారు. జల్దర వృక్షము జీ అక్షర సంబోధమును చూస్తే జల్దర వృక్షము, జీవవృక్షము, జీవవాక్యము, జీవాహారము, జీవవాక్కు, జీవజలము నది, జా అక్షరాలు క్రీస్తుకు సంబోధించబడినటువంటి పదాలు ఇవన్నీ కూడా. అయితే జల్దర వృక్షము, జీవవృక్షము రెండు ఒకటే. జీవవృక్షం అనే మాట ఆది కాండంలో, ప్రకటన గ్రంథంలో ఎక్కడ లేదు. ఇక జల్దర వృక్షం అనే మాట పరమగీతాల్లో మాత్రమే ఉంది. జల్దర వృక్షము, జీవవృక్షము రెండు ఒకటే. జీవవృక్షం పక్కనే పడిపోయారు వీళ్ళిద్దరు. జల్దర వృక్షము ఏదైనా తోటలో జీవవృక్షము కనపడతా ఉంది. సాతాను వచ్చి వాళ్ళిద్దరిని పడగొట్టింది. అపవాది చేసిన పని. సాతాను పడగొట్టింది. జీవవృక్షం పక్కనే పడిపోయారు, కానీ జీవవృక్ష ఫలాన్ని తినటానికి అవకాశం లేదు. పడిపోయిన తర్వాత తినకూడదు. ఇక వెంటనే దేవుడు దర్శించాడు. ఆదామా ఎక్కడున్నావంటే, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దిగంబర్ని దాక్కున్నాను అన్నాడు. అవ్వ ఏంటన్నా, అవ్వ నాకు తెలియదు, సైతాన్ నన్ను మోసం చేసింది చెప్పింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకున్నారు. దోషకారి సర్పము నన్ను మోసం చేసింది అదండి. దోషకారి సర్పము నన్ను మోసగించెను దేవా, దోషకారి సర్పము నన్ను మోసగించెను. వేషభాషలాడి రుచులు చూపించెను, నన్ను లాలించెను. వాసిగనే మోసపోతి, దోషురాలనైతి నాకు త్రోవ చూపవే. బ్రోవవా నన్నిల బ్రోవవా, మన్నన చేయవా. ఆదామా ఓ ఆదామా, నా ప్రేమ నందమా, చక్కని కుమార నీవెక్కడున్నావు. పడిపోయాడు. పక్కలు ఇరిగిపోయింది, నడుము ఇరిగిపోయింది, మనసు విరిగిపోయింది, మనస్సు చెడిపోయింది. మూడు యాక్సిడెంట్లు అయినాయి ఏదైనా తోటలో. ఒకటి, మనస్సు చెరిపివేశాడు. రెండవది, సరళత నుంచి తప్పించాడు. మూడవది, పవిత్రతని పోగొట్టాడు. ఈ మూడు అపోస్తలుడు పౌలు వ్రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో వ్రాస్తంటాడు, కొంచెం అవివేకముగా మాట్లాడని మీరు సహించాలి. సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరచను. లేఖనాలు మనం గమనించినట్లయితే 3 దెబ్బలు తగిలినవి, పడిపోయారు. ఏదేను తోటలో మనిషి పడిపోయాడు. ఇప్పుడు జల్దర వృక్షం ఏమైంది? జీవవృక్షం ఏమైందంటే జల్దర వృక్షంగా మారి 4000 సంవత్సరాల క్రితం పడిపోయిన మానవాడిని లేవనెత్తుటకు వచ్చాడు యేసయ్య. యేసు ప్రభు మతాన్ని స్థాపించడం రాలేదండి. మతానికి యేసయ్యకి సంబంధం లేదు. యేసుక్రీస్తు మతకర్తని సోషల్ స్టడీలు పుస్తకాలు ప్రింట్ చేశారు. ప్రభువు చెప్పాడు ప్రింట్ చేయమని. మరి ఎందుకు చెప్పారు? మతం వేరు, మార్గము వేరు. యేసుక్రీస్తు మార్గం. యోహాను సువార్త 14:6 స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. మతాలు వేరు, మతకర్తలు వేరు, మత గ్రంథాలు వేరు ఉన్నాయి అవి. కానీ యేసుక్రీస్తుకు మతానికి సంబంధం లేదు.
యేసుక్రీస్తు మార్గమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు. అందుకని ఆయన జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. ప్రియుని మీద ఆనుకున్నంతకాలం బాగానే ఉన్నారు ఏదైనా తోటలో. ఎప్పుడైతే పడిపోయారో ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ రాస్తున్నాడు 4000 సంవత్సరాల నాడు జరిగినటువంటి సంఘటన సొలొమోను జ్ఞాని ఆత్మచేత తన గ్రంథములో రాస్తున్నాడు. అక్కడ నేను నిన్ను లేపితిని, అక్కడ నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను కన్న తల్లి అక్కడే ప్రసవ వేదన పడింది. దీని అర్థం ఏంటంటే 4000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనుషులను లేవనెత్తడానికి వచ్చాడు, మనుషులను రక్షించడానికి వచ్చాడు. కానీ ఆనాటి యూదులు, ఇశ్రాయేలీలు యేసును పట్టుకొని అవమానపరిచారు, హేళి చేశారు, కేళన చేశారు, అవమానపరిచారు. యేసుక్రీస్తును నేరస్థాపన మోపారు, అన్యాయపు తీర్పు తీర్చారు, సిలువకు వేసి కొట్టారు. భయంకరమైన వేదనను, ప్రసవ వేదన అంటే సిలువ వేదనకు, సిలువ మరణానికి సాదృశ్యం కదండి. వీపు మీద సిలువ మోపి వీధులన్నీ త్రిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు. వీపు మీద సిలువ మోపి వీధులన్నీ త్రిప్పుచు, కొరడాలతో కొట్టుచు, గేలి చేసి తిట్టుచు. పలు బాధల హింసలలో పడద్రోసిన లోకమా, పలు బాధల హింసలలో పడద్రోసిన లోకమా, కషాయి లోకమా, కషాయి లోకమా, కషాయి లోకమా, కరుణ లేని లోకమా, కషాయి లోకమా, కషాయి లోకమా. యేసును సిలువకు కొట్టారు. అందుకని నిన్ను కనిన తల్లి అక్కడ ప్రసవ వేదన పడెను. నీకోసమే ప్రసవ వేదన పడ్డ సబ్జెక్ట్, ఆ అంశాన్ని జల్దర వృక్షానికి పోల్చి సొలొమోను వివరించి రాశాడు. యేసుక్రీస్తు శ్రమ పొందింది ఎవరి కోసం అంటే మన కోసమే. ప్రసవ వేదన అనుభవించాడు. ఒక బిడ్డను కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? ప్రపంచంలో 7 ఖండాలు ఉన్న కోట్ల లక్షల లక్షల కోట్ల మంది ప్రజల పాపాన్ని పరిహరించడానికి ప్రసవ వేదన అనుభవించాడు. ఆయన శరీరంలో నుండి ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చేశాడు. అయిపోయింది. కొద్దిగా మిగిలింది ఈ పక్కలో. యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు హిస్టారికల్గా ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే, అక్కడ ఎంతోమంది సిలువ వేయబడ్డారు, కానీ అందరూ చంపబడి చనిపోయారు. బట్ యేసుక్రీస్తు చంపబడకుండా చనిపోయాడు. 3 గంటలకు చనిపోవటం ఒక విచిత్రం అన్నమాట. ఎందుకంటే అక్కడ సిలువ వేయబడ్డ బందిపోడు అంత భయంకరమైన దొంగలను అక్కడ సిలువేస్తారా, అది ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ పనిష్మెంట్, చివరి శిక్ష అన్నమాట అది. కానీ యేసు ప్రభు తన ప్రాణము పెట్టుటకు నాకు అధిక పిలాతో చెప్పాడు, నా ప్రాణం పెట్టగలను, తిరిగి తీసుకోగలను. అలాగనే ప్రాణం పెట్టాడు, తండ్రికి అప్పగించాడు. 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. సమాధిలో ఉండి మాట్లాడుతున్నటం తప్పది. సమాధిలో ఉండేది దెయ్యాలు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, విజయము సాధించాడు, మరణమును ఓడించాడు. అదండి, విజయము సాధించినట్టి వీరుడు ఘన సీజరు, భుజ బలమున్న గెలిచనని ధీరుడలెగ్జాండరు, ధ్వజములెత్తి పోరు సల్పిరి, జై జై ధ్వజములెత్తి పోరు సల్పిరి, నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. అవనిలో అన్నిటికి మిన్న ఆత్మయే ఉన్నతము, దాన్ని ఆపుకొనక చాలడే. రూపి అయిన జగతిలో అరుణి తిరిగి మంటికి మార్చి, ఆత్మకు దైవ సన్నిధి కూర్చి. మహామహులు, బ్రహ్మాండమైన చక్రవర్తుల రాజ్యాలను గడగడ వణికించి పరిపాలించిన వ్యక్తులు
లేరు, రాజ్యాలు లేవు, రాజులు లేవు, కిరీటాలు లేవు, పదవి లేదు, మనుషులే లేరు. కానీ నిరంతరం నిన్న నేడు నిరంతరం సజీవుడై ఉన్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. జల్దర వృక్షము పాపము నుండి మానవుణ్ణి విడిపించి పాపము నుండి పైకి లేపిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకటి ప్రత్యేకించబడిన వాడు, రెండవది పాపిని రక్షించిన వాడు. మూడో మాట చెప్తాను. పరమగీతం 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చదువు దేవుని వాక్యాన్ని. అమ్మా కరెక్ట్గా చదువు, తెలుగు చాలా డేంజర్. తాళా మరి అది రోజు చదవాలి బైబిల్, అప్పుడు అర్థమైంది. చదవండి, పోటీలు పడవాకండి, ఎవరో ఒకరు చదవండి. తాళ వృక్షమును ఎక్కుదును అనుకొంటిని, దాని శాఖలు పట్టుకుందును అనుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దరు ఫల. ఆహా, ఎంత బ్రహ్మాండమైన పాయింట్స్ రాశాడండి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. నీ శ్వాస వాసన, జల్దరు వృక్షము సువాసన కలిగిందంట. లెబానోను వృక్షము సువాసన కలిగింది, జల్దరు వృక్షము సువాసన కలిగింది, గంధవర్గములు సువాసన కలిగినవి. అయితే ఇక్కడ నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. రాజకుమార పుత్రిక, పరమగీతం 7:1. రాజకుమార పుత్రిక నేను చెప్పినట్టు చదవండి. పరమగీతం 7 అధ్యాయం 1వ వచనం మొదటి లైను, 8వ వచనం చివరి లైన్, రెండు కలిపి చదవండి. ఇప్పుడు ఎట్లా చదువుతారు? రాజకుమార పుత్రిక. నో, ఫెయిల్ అయిపోయావు, నేను చెప్పినట్టు చదవాల. రాజకుమార పుత్రిక, నీ శ్వాస వాసన జల్దరు ఫల. ఒకటో వచనం మొదటి లైను, 8వ వచనం చివరి లైన్ కలిపి చదవమన్నాను కదా. రాజకుమార పుత్రిక. సంఘానికి ఎంత పేరు పెట్టాడు. రాజ కళలు లేవు, అన్నీ అంకమ్మ కళలే. అసలు కళలేయి, కళేది నీ దగ్గర? నీ ముఖంలో ప్రార్థన కళేది? నీ మాటల్లో వాక్యపు కళ ఏది? పరిశుద్ధాత్మ కళ ఏది? నీ వస్త్రాల్లో కళ ఏది? లోకస్తులకు నీకు తేడా ఏముంది? తేడా ఏముంది? దేవుని వాక్యమును గమనించినట్లయితే, రాజకుమార పుత్రిక, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. అంటే అర్థం ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రత్యేకించబడిన వాడు, పాపుల రక్షణార్థమే వచ్చినవాడు, పరిశుద్ధుడు అని అర్థం. ప్రత్యేకించబడిన వాడు పరిశుద్ధుడు. రెండవది పాపుల రక్షకుడు, రక్షించాడు ఆయన. ఇప్పుడు రక్షింపబడిన సంఘాన్ని ఆయన వివరిస్తున్నాడు. 2వ అధ్యాయంలో ప్రియురాలు ప్రియుణ్ణి వర్ణించింది, 7వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలని వర్ణిస్తూ ఉన్నాడు. ఏమ్మా, నీ శ్వాస వాసన ఎలా ఉందో తెలుసా? నా ప్రియురాలా, నా సహోదరి, ప్రాణేశ్వరి, నా సంఘమా, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. మరి నీ వాసన ఎట్లా ఉంది? ఒక ఆయన అన్నాడు, నెల మొదట్లో సెంటు వాసన అంట, నెల ఆఖరికి వచ్చాక చెమట వాసన అంట. ఎందుకంటే శాలరీ అయిపోద్ది కదా, జీతాలు అయిపోతాయి. యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకి 366 రోజులు సెంటు వాసనే. యేసు రక్తం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, అవునా కాదా? యేసు ప్రభు బిడ్డలకు ఎప్పుడూ సువాసనే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు చూసిన ఇత్తిరి పట్ట నలక్కుండా ఉన్నాడు రా, నీ జీతం ఎంత అన్నాడు ఒకడు. ముప్పై 38 సంవత్సరాల క్రితం సుగంధరత్న అని ఈస్ట్ గోదావరి నుంచి ఒక పాస్టర్ గారు వచ్చాడు. కావూరులో సభలు జరిగి నేను కూడా అక్కడ ఉన్నాను. ఆయన భయంకరమైన దొంగల ముఠా నాయకుడిని దేవుడు సేవకునిగా చేశాడు. హల్లెలూయా. నాకు ముందు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సాక్ష్యం విన్నా. నేను ముందు మాట్లాడాను, అయిపోయింది. తర్వాత ఆయన మాట్లాడాడు, సాక్ష్యం చెప్పాడు. ఆయన ప్రభు దర్శించినాక దొంగల ముఠా నాయకుడు సేవకుడు అయ్యాడు. 2 రోడ్లు కలిసేటువంటి కార్నర్లో ఆయన ఇల్లు ఉంది. ఆయన ఇల్లు బిల్డింగ్ కాదు, ఆయనది పూరి గుడిసె. కానీ నెంబర్ 1 డ్రెస్ వేస్తాడు, ఇస్త్రీ బట్టలు. టీ తాగటానికి జేబులో 2 రూపాయలు ఉండవు, అప్పుడు 2 రూపాయలు టీ. నేను చదువుకునే రోజుల్లో టీ 10 పైసలు. ఇంకా నాకంటే సీనియర్లు ఉంటారు, 5 పైసలు టీ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ప్రభు చేత దర్శించబడి రక్షింపబడి పాస్టర్ అయిన తర్వాత ఎంతోమంది దొంగలు మార్చబడ్డారు. ఎప్పుడు చూసినా జబర్దస్తిగా ఉంటాడు మనిషి. ఒక దొంగోడు, ఒక గజ దొంగ ప్లాన్ వేశాడు. పాస్టర్ గారు బ్రహ్మాండంగా ఉంటాడు, ఎప్పుడు చూసినా ఈయన దగ్గర ఏదో మొత్తమే సంథింగ్
పెద్ద లాటే ఉండదు, ఇంట్లో కట్టలే ఉంటాయి అనుకున్నాడు వాడు. అనుకొని ఎలాగైనా సరే పాస్టర్ గారి ఇంటిని దోచుకోవాలా, దొంగతనానికి వెళ్ళాలి ఇంటికి అని చెప్పి దొంగ ప్లాన్ వేశాడు. ఎప్పుడు చూసిన అయ్యగారు బ్రహ్మాండంగా ఇస్త్రీ పట్టణం నలక్కుండా తిరుగుతూ ఉన్నాడు. సరే ప్లాన్ వేసి ఒక అమావాస్య రోజు వచ్చాడు. ఒంటి నిండా ఆయిల్ పూసుకున్నాడు. ఎవడన్నా పట్టుకున్నా కూడా జారిపోవాలి దొరకకుండా. దాన్ని ఏమంటారు వాళ్ళు బట్టి, అది లంగోట. ఇంకేం బట్టలు ఉండవు, లంగోట ఒకటే ఉంటుంది. గట్టిగా బిగించాడు. రాత్రి ఖచ్చితంగా 1 గంట అప్పుడు పాస్టర్ గారి ఇల్లు అంత దూరంలో కార్నర్లో మూల మీద ఉంది. వచ్చి నిలబడి చూస్తున్నాడు. ప్లాన్ వేయాలి, ఎటు పోవాలి ఇంట్లో కానీ చూస్తున్నాడు. చూస్తుంటే ఏమైంది, అతను ఏమి దృశ్యం కనపడి తెలుసు అతనికి. చాలా ఎత్తైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మహానుభావుడు, ఆజానుభావుడు, తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఇంత పెద్ద ఖడ్గం పట్టుకొని గుడిసె చుట్టూ తిరుగుతున్నాడు అంట. అల్లు చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారిది గుడిసే కదా, మనిషి చూస్తే సూపర్ లెవెల్ ఉన్నాడు. ఇక్కడే గుడిసింది. ఎన్ని వేలు ఇచ్చి ఈ వాచ్మెన్ పెట్టాడు ఇతను. రేపు కూడా పెడతాడా చూద్దాం. అలాగే 2వ రోజు వచ్చాడంట. 2వ రోజు కూడా అలాగే ఒక పెద్ద దేవుని సేవకుడు సేన తిరుగుతూ ఉందంట ఖడ్గం తీసుకొని. రేపు వద్దాం అనుకో. 3 రోజులు అలాగే తిరుగుతున్నాడు. ఇక ఆ ప్లాన్ మార్చేశాడు. 4వ రోజు డైరెక్ట్గా పాస్టర్ గారిని పట్టుకున్నాడు. ఉదయం 10 గంటలకు ఆయన మీటింగ్కి వెళ్ళడానికి బాగా రెడీ అయ్యి తయారై వచ్చాడు. రోడ్డు మీదకి రాగానే, ఆగో పాస్టర్ గారు ఆగో, నీ అంతు తెలుసుకోవాలన్నాడు. ఏందయ్యా అన్న. 3 రోజుల నుంచి నీ ఇంటికి కన్నం వేద్దామని ప్లాన్ చేస్తున్నాను, కుదరట్లేదు. ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఖడ్గం ధరించి నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారాయా, ఎన్ని వేలు ఇచ్చి నీ వాచ్మెన్ పెట్టావన్నాడు. అలాగనగానే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం బాగా నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ వాడి మీద తల మీద అలాగా చేయబెట్టి, యేసు నిన్ను రక్షించునుగా కానీ బలమైన ప్రార్థన చేస్తే దేవుని అగ్ని పాస్టర్ గారుల నుంచి దొంగోడులకి వెళ్ళి కింద పడి కొట్టుకున్నాడు, డొల్లాడుతున్నాడు. పాపిని యేసయ్య, పాపిని పాపిని పాపిని. దొంగోడు ద్వారా అయ్యాడు. హల్లెలూయా. నీ వలన ప్రసవ వేదన కలిగింది, నిన్ను రక్షించాడు ఆయన. ఇప్పుడు జల్దరు ఫల సువాసన అంటే క్రైస్తవ సంఘము యేసు ప్రభువుని విశ్వసించాలి, యేసుక్రీస్తునందు రక్షణ పొందాలి. 3వది ఏంటంటే సువాసన కలిగి జీవించాలి, యేసుక్రీస్తు యొక్క సువాసన. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పు. నీ శ్వాస వాసన అంటే నీవు పీల్చుకునే వాసన, వదిలే వాసన. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. శ్వాస అంటే గాలి పీల్చుకోవటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే అర్థం ఏంటంటే గాలి పైకి పీల్చుట, గాలి క్రిందికి వదులుట. ఇప్పుడు మీరు గమనించాలి, మన ముక్కులో నుండి నాసికా రంధ్రం. అందుకని పరమగీతం 7వ అధ్యాయం అంటాడు, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచి లెబానోను పర్వతత్తులేమని రాస్తాడు. లెబానోను క్రీస్తు వారికి సాదృశ్యం. లెబానోను వృక్షముల యొక్క సువాసన క్రీస్తు సువాసనకి సాదృశ్యం. ఇప్పుడు మీరు గమనించాలా, నీవు పీల్చుకునే వాసన ఎలా ఉందంటే నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. అంటే గాలి వెనక్కి పీల్చేటప్పుడు, కిందకు వదిలేటప్పుడు 2 శబ్దాలు వస్తాయి. ముక్కులో నుంచి శ్వాస పైకి పీల్చేటప్పుడు అంటే ఏ అనే శబ్దం అర్థం అంటే సు. ఏ సు. నీవు గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నీవు గాలి పీల్చుకోవటం, గాలి వదలటం, ఈ 2 శబ్దాల అర్థం ఏంటంటే యేసు 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 అంటున్నాయి. నీ నోటితో యేసు అని అనడానికి నీవు ఇష్టపడకపోయినా నీ ముక్కులు 366 రోజులు నువ్వు చచ్చేంత వరకు యేసు యేసు అంటా ఉంటే అనకపోతే చచ్చిపోతావు అంతే. నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన, యేసుక్రీస్తు సువాసన నీ బాడీలోకి రావాలి. యేసయ్య వాసనతో బ్రతకాలి నీవు. నీలో ప్రార్థన వాసన, నీలో వాక్యపు వాసన. కొరింథీ పత్రులు అంటాడు, మేము ప్రకటించిన సువార్తని ఎవరు అంగీకరిస్తారో వారి జీవితాల్లో రక్షణార్థమైన రక్షణ వాసన, జ్ఞానపు వాసన, క్రీస్తు సువాసన అని రాశాడు. ఒకవేళ నా సువార్తని మీరు అంగీకరించకపోతే మరణార్థమైన మరణపు వాసన వస్తుంది రాశాడు. మరణపు వాసన సాతానుది, జీవపు వాసన యేసయ్యది. హల్లెలూయా. అందుకని నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. ఇప్పుడు మనము యేసయ్య వాసనతో బతుకుతా ఉన్నాం, యేసుక్రీస్తు వాసనతోనే మనం బ్రతుకుతున్నాం. లేస్తే స్తోత్రాలు, కూర్చుంటే స్తోత్రాలు, లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, వంట చేసేటప్పుడు ప్రార్థన. చేస్తారా మీరు? బియ్యం ఏరేటప్పుడు ప్రార్థన. మట్టిగడ్డలు తినే సరిపోయి ఇంకా ప్రార్థన ఏం చేస్తావు? చాట్లో బియ్యం పోసి తింటా ఉంటారు మట్టిగడ్డలు. స్తోత్రం చెప్పొద్దు.
అందుకనే ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం యొక్క అర్థం యేసు. జలధర వృక్షం నీ ఒంట్లో ఉంది, నీ ఇంట్లో ఉండాలా. చాలామంది యేసుప్రభు పట్టణం చేసి గోడకి తగిలిచ్చి రోజు దండం పెట్టి భుజాలు తోడుకొని చెప్పులేసుకొని ప్రభు నువ్వు గోడకే ఉండని చెప్పి యేసుప్రభు ఇంట్లో పెట్టి తాళం వేసి ఊరంతా తిరిగి వస్తాడు. యేసును గుండెల్లో తగిలించుకోవాలి, హృదయములో యేసుకు చోటివ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాలంలో నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. జల్దరు వృక్షములో సువాసన ఉంది, యేసయ్యలో సువాసన ఉన్నది. ఈ వాసనే ప్రపంచమంతటా వ్యాపించింది. అబద్ధం ఆడినా కూడా వాసన మనం ఆపలేం కదా. ఒకరోజు ఆడబిడ్డ కూర కింద తీసుకొని వదిన కాడికి వచ్చిందంట. వదిన ఏం కూర ఉండేవే కదా, కూర అన్నదంట. అభ్యస్వామి తోడమ్మా పచ్చడే తప్ప కూరలు ఎందుకు వదిన అబద్ధం ఆడతావు, నువ్వు తాలింపెత్తి మా ఇంట్లోకి వచ్చింది వాసన. తాలింపెత్తి వాసన రాకుండా ఉంటుందండి. నువ్వు కూర వండలేదంటే అబద్ధం ఒప్పుకుంటుంది ఆడబిడ్డ. జాగ్రత్త, వాసన రావాలా. యేసయ్య వాసన ఉండాలి. పాటలో, మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆలోచనలో, తలంపుల్లో జల్దర ఫల సువాసన. అంటే నీ జల్దర వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని, బల్లు రాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. హల్లెలూయా. జల్దరు ఫల వృక్షముల సువాసన, నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన. ఇంతకుముందు సారాయి వాసన, సుట్ట వాసన, బీడీల వాసన, సిగరెట్ల వాసన, పాన్ పరాక వాసన, క్రేన్ గుట్టక వాసన. గుట్టకాలు తిని తిని పెందలకాడు జటకాలు ఎక్కుతున్నారు. బా ఒకడైతే నవ్వులతో బుగ్గన పెట్టుకొని బొక్కబడి కండ మొత్తం పోయినా కూడా నవ్వుతూ ఉంటాడు. చివరి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ చేరితే అయ్యా నా కోసం ప్రార్థన, ఇంకేం ప్రార్థన చేసినా ఏనాడు దేవుడే. సారాయి తాగి 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 ఒంట్లో రక్తం అంతా సారాయి అయిపోతున్నా కానీ సిగ్గులేదు వీళ్ళకి. అందుకని సిగ్గుమాలని జనులు అంటాడు హగ్గైలో. సారాయితో మనుషులంతా ఎప్పుడు చూసినా సారాయి వాసనే, ఎప్పుడు చూసినా సారాయి వాసన వస్తుంది. కానీ కొంతమంది సెంటోసన వచ్చింది, కొంతమంది చెమట, ఒక్కొక్కటి దగ్గర సారాయి వాసన వచ్చింది, ఒక్కొక్కటి సుట్ట వాసన, సుట్ట భయంకరమైన. నేను ఒకరోజు బస్సు దిగి బస్ స్టాండ్ నుంచి ఇంటికి వస్తున్నా. ఒకడు ఎదురయ్యాడు. నాకు ఎదురయ్యాడు. ఏం చేశాడంటే సుట్ట గుంజుతూ ఉన్నాడు నోట్లో పెట్టుకొని. నన్ను చూడంగానే సుట్ట ఎడం చేతిలో తీసుకొని చెయ్యి వెనక పెట్టుకొని నమస్తే అయ్యా అన్నాడు. పర్లేదు ఓ రకంగా మర్యాద ఇచ్చాడు అనుకున్నా. సుట్ట వెనక్కి పోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ బస్సు దిగి అట్లాగే ఇంటికి వస్తున్నా. ఒకడు ఎదురయ్యాడు. సిగరెట్ 2 చేతుల మధ్య పెట్టి గుంజుతున్నాడు అని. అట్లా గుంజుతున్నప్పుడు నేను ఎదురయ్యా. నమస్తే సార్ అన్నాడు సిగరెట్తోనే. బా ఏం క్రైస్తవులా, ఏం భక్తిరా నీ భక్తి పాడు. వందనాలు పాస్టర్ గారు అన్నాడు. సువాసన ఏది మన దగ్గర? సువాసన ఏది? ఎప్పుడు చూసినా సారాయి వాసనే. ఇల్లు పోయింది, ఒళ్ళు పోయింది, పొలం పోయింది, బిల్డింగ్ పోయింది, ఉద్యోగం కూడా పోయింది. ఉద్యోగంలో వచ్చే డబ్బులన్నీ సారాయి కొట్టుకుపోతాయి. ఎప్పుడు చితుకుతుంది నీ బ్రతుకు? ఎప్పుడు మారతావు నువ్వు? సువాసన ఏది? జల్దర వృక్షం యొక్క వాసన ఏది? మతం వాసన, కులం వాసన, డబ్బు వాసన, భయంకరమైన పాపపు వాసన, లంచాల వాసన, సారాయి వాసన. భయంకరంగా రేగిపోతున్నావు, నశించిపోతున్నావు, నరకానికి వెళ్తున్నావు. జల్దర వృక్షం నీ కోసమే భూలోకంలో జన్మించాడు. నీ వాసన ఎలా ఉంది ఒకసారి కనుక్కో. భయంకరమైన వాసన. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమ గండమో. అమ్మో దీనికి దండము, కూలోడి కడుపుకు కన్నాము వేసిన, కూలోడి కడుపుకు కన్నాము వేసిన సర్కారు సారాకు సలాము కొట్టాలి కదా. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటు వచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో వచ్చి 4 బ్యాచ్లు అయిపోయి, వారసత్వం అయిపోయే మందుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో చేరారు, సారపేప ముందు సత్కెళ్ళ పడ్డారు. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మట్టలాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు కదా. తాళి కట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు. సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు కొంచెంది నరకానికి కంపింది. కడుపులో పేగుళ్ళు కుళ్ళి,
లివరేమో లీక్ అయిపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి ఏడ్చారు. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమగండము, అమ్మో దీనికి దండము. ఏం వాసన వస్తుంది? కత్తి ఆలోచన చెయ్యి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనం మళ్ళీ చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులు నా ప్రియుడట్లు ఉన్నాడు. ఆనందభరితని అతని నీడన కూర్చుందును, అతని ఫలము నా జిహ్వకు మధురము. కంటిన్యూ చేయండి. 5వ వచనం, 4వ వచనం. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎన్నో వచనం? 5వ వచనం. అది 5వ వచనమా? 5వ వచనం మాత్రమే చదువు. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించడి. జల్దరు పండ్లు, జల్దరు ఫల సువాసన. జల్దరు చెట్టు సువాసన కలిగింది, దాని పండ్లు మధురమైనవి. జల్దరు పండ్లు, జల్దరు వృక్షము ఆదరణకు గుర్తు. నేను 4వ పాయింట్ చెప్తున్నాను. 1 యేసుక్రీస్తు ప్రత్యేకించబడినవాడు, 2వది పాపికి రక్షణ అనుగ్రహించినవాడు, 3వది సువార్త సువాసన, జల్దరు వాసన ప్రపంచానికి ఇచ్చాడు, 4వది ఆదరణ కలిగించే వృక్షము. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆదరణ ఇక్కడ పాయింట్ చాలా అర్థం చేసుకోవాలి మీరు. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. మూర్ఛ వచ్చేది ఎవరికి చెప్పండి? మూర్ఛ వచ్చేది రోగం ఉన్నవాడికి. మూర్ఛ రోగంలో ఉన్నవాడికి మూర్ఛ వస్తుంది. వాడికి ఆ రోగం ఉంది కాబట్టి మూర్ఛ వచ్చింది, పడిపోతున్నాడు. అయితే ప్రేమాతిశయం అంటే ఇక్కడ కులాతిశయం, మతాతిశయం, స్వాతిశయం, అహంభావం, అతిశయం. అందుకని బైబిల్ అంటాడు, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును, నాశనమునకు ముందు గర్వము. కానీ ఇక్కడ ఈ ప్రేమాతిశయంలో పడదంటే, ప్రేమాతిశయము అంటే దీని అర్థం ఏంటంటే, యేసయ్య ప్రేమ రుచి చూచిన తర్వాత ప్రేమలో అతిశయిస్తూ ఉంది, ప్రేమలో పాట పాడుతూ ఉంది, ప్రేమలో చాలా ఆనందిస్తూ ఉంది, ప్రేమలో పడ్డాడు, ప్రేమలో పడిపోయింది. ఈమె ప్రేమలో పడిపోయింది. ఈ మధ్య అనిల్ కుమార్ గారు ఒక పాట రిలీజ్ చేశాడు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, క్రీస్తు ప్రేమలో పడ్డానన్న మాట అనేటప్పటికి అప్పుడు అర్థమైంది పాట. అంతమంది ఎవరికి అర్థం కాదు, ఏంద్రా ఈయన ప్రేమలో పడ్డాడంటే లేనిపోయింది అని అనుకున్నాను ముందు. యేసుక్రీస్తు ప్రేమలో పడ్డదేమే, ఈమె ప్రేమలో పడ్డది. ప్రేమలో పడిన తర్వాత ప్రార్థన ఎక్కువైంది, ప్రేమలో పడిన తర్వాత ప్రార్థన ఎక్కువైంది, బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంది, ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తుంది, కూటాలకు వెళ్తుంది, ఉపవాస కూటాలకు వెళ్తుంది, యవనస్తుల కూటాలకు వెళ్తుంది, ఆరాధనకు వెళ్తుంది, శనివారం వెళ్తుంది, బుధవారం వెళ్తుంది, ఆదివారం వెళ్తుంది. భక్తి ఎక్కువైపోయింది, మూర్ఛ వచ్చేసింది. మూర్ఛ అంటే శోధనకు గుర్తు. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తులో బలంగా కొనసాగుతున్న వాళ్ళకి శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి. అందుకనే కష్టాలలో, శ్రమలలో, శోధనలో మనకేం కావాలి? ఆదరణ కావాలి. అది జల్దరు వృక్షములో ఉన్నది. యేసుక్రీస్తులో మనకి ఆదరణ ఉన్నది. భార్యల చేత కొట్టబడి, భర్తల చేత కొట్టబడి, భార్యల చేత ద్వేషించబడి, తల్లిదండ్రుల చేత అవమానపరచబడి, చాలా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. శ్రమలు, మూర్ఛలంటే శ్రమలకు గుర్తు, మూర్ఛలంటే కష్టాలకు గుర్తు, మూర్ఛలంటే భయంకరమైన హింసలకు సాదృశ్యం. రాళ్ల చేత కొట్టబడ్డారు, రంపముల చేత కోయబడ్డారు, బరసల చేత పొరవబడ్డారు, తారు డబ్బాల్లో ముంచబడ్డారు, తరిమి కొట్టబడ్డారు. అట్టి వారికి లోకము శాశ్వతమైంది కాదు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడదు చెప్పండి, నీ ప్రియురాలు ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లింది, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించమని చెప్తా ఉంది. యేసుక్రీస్తు బిడ్డలు ఒకరినొకరు ఆదరించుకోవాలి, కానీ ఈ రోజుల్లో ఒకరినొకరు ఛేదరించుకుంటున్నారు. జల్దరు వృక్షము ఆదరణకు గుర్తు. 4 విషయాలు చెప్పాను. జల్దరు వృక్షము ఆదరణకు గుర్తు. ఆదరణ కలిగిన వృక్షం యేసుక్రీస్తు. అందుకని ప్రభు ఎటువంటి శ్రమలలోనున్నా ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు ఆయన.
కదండి. ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునా. మానుకోబాక, యేసు ప్రభుని విడిచిపెట్టబాక. కష్టాలలోనే నిలబడాలి, శ్రమల్లో నిలబడాలి, కలబడాలి సైతానుతో. అప్పుడే వాసన వచ్చింది. పుష్పాల పరిమళం బయటికి రావాలంటే ముళ్ళు తప్పకుండా గుచ్చుకోవాలి. అందుకనే నేను బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె నా ప్రియురాలు కనబడుతుందని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బలురక్కసి చెట్లు అంటే శ్రమలు, కష్టాలు, హింసలు, శోధనలు, భయంకరమైనటువంటి మనుషుల మధ్య జీవిస్తున్న వ్యక్తులకు సాదృశ్యము. నీ భక్తి బయటికి రావాలంటే, నీ ప్రార్థనా జీవితం బయటికి రావాలంటే, నీలో ఉన్న సాక్ష్యం బయటికి రావాలంటే నీకు శోధన తప్పకుండా రావాలి. శోధన యేసు ప్రభుని నమ్ముకుంటే కలిసి వచ్చింది అనుకున్నానయ్యా, అన్ని కష్టాలే మాకు ఈ దేవుడు వద్దని ఒక ఆమె. సరే ఇంటికి పోమన్నా. ఇంకేమంటావు? కష్టాలలో, శ్రమలలో, కష్టమే వచ్చిన, శ్రమలే వచ్చిన సువాసన కలిగి ఉండాలి. ఆదరణ కలిగించేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించడు. జల్దర వృక్షముల ఆదరణ ఉన్నది, యేసుక్రీస్తులో ఆదరణ ఉన్నది. యేసుక్రీస్తులో ఒక వ్యక్తిని బలపరిచే శక్తి ఆయనకున్నది. నిన్ను కష్టాల్లో ఆదరించేది ఆయనే, శ్రమలలో నీకు సహాయపడేది ఆయనే. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన మహాశ్రమ అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. ఒక్కడే సిలువ మోసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నా. ఒంటరిగానే నేను గానుగు తొక్కితేనని యెషయా ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఇదిగో ఏదోము నుంచి ఒకడు వచ్చి అడుగుతున్నాడు, నీ వస్త్రములు ఎర్రగా ఉన్నాయి ఏమిటని ప్రశ్న వేస్తే ఆ ప్రవచనానికి కింద యెషయా రాస్తున్న జవాబు ఏంటంటే, నేను ఒంటరిగా ఒక్కడనే ద్రాక్షాల గానుగను తొక్కితేనని రాస్తూ ఉన్నాడు. గానుగ తొక్కటం అంటే సిలువ మోయటం అని అర్థము. ద్రాక్షాలంటే ప్రపంచంలో మనుషులకు సాదృశ్యము. మనుషుల పాపాలు తొక్కినందువలన ఆ రక్తము చింది ఆయన బట్టల మీద పడింది. తన రక్తము చేత మన పాపములు పరిహరించాడు. ఆయన మహాశ్రమలు అనుభవించాడు, భయంకరమైన శిలువ వేదన అనుభవించాడు. నిన్ను ఆదరించడానికి ఆయన భయంకరమైన కష్టాన్ని, మరణాన్ని అనుభవించాడు. కష్టాలలో ప్రభువుని స్తుతించాలి కదా. కష్టమే కలిగినా కన్నీరు ఏ మిగిలినా స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోలంతా హల్లెలూయా చెప్పండి. భలే చిక్కారుగా నాకు. నిద్రలో 7 నిద్రలు ఉన్నాయి, మీకు తెలుసా? అవన్నీ 7 నిద్రలు ఉన్నాయి. ఒకటి మామూలు నిద్ర, రెండవది గాఢ నిద్ర, మూడవది దొంగ నిద్ర. మొదటిది కోడి నిద్ర, కోడి. రెండవది మామూలు నిద్ర, మూడవది గాఢ నిద్ర, నాలుగవది దొంగ నిద్ర, ఐదవది కళ్ళు తెరిచే ఉంటే కానీ నిద్రపోతూ ఉంటాడు. ఇది చాలా డేంజర్. ఇది కొంతమంది అద్దాలు పెట్టుకొని వస్తారు, అసలు వాళ్ళు నిద్రపోతున్నారో మనకు తెలియదు. చాలా డేంజర్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జల్దర వృక్షపు ఆదరణకు గుర్తు, ఆదరణకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 విషయాలు చెప్పండి. యేసుక్రీస్తులో ఆదరణ ఉన్నది. భయపడబాక, దిగులు పడబాక, ప్రార్థన మానుకోబాక, తిట్టారని, కొట్టారని, అవమానపరిచారని దేవుణ్ణి విడిచిపెట్టబాక. శోధన సహించువాడు, యాకోబు పత్రికలో చెప్పాడు, అతనికి జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హతసాక్షుల బుక్లో నేను ఒక సంగతి చదివాను. 4 సేవకుల్ని రోమా ప్రభుత్వం పట్టుకున్నారు. ప్రభువుని వదిలిపెట్టమని చెప్పి హింసించారు, భయంకరమైన దెబ్బలు కొట్టారు. అయినా వాళ్ళు ప్రభువే దేవుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒక పెద్ద మైదానాన్ని తీసుకొచ్చారు, ఇంత ఎత్తు రాళ్ల బలిపీఠం కట్టారు. నలుగురిని 4 బలిపీఠం మీద నిలబెట్టారు. ఈ బలిపీఠం పైన పెద్ద కొయ్య ఉంది, కొయ్య.
ఆ కొయ్యకు రెక్కలు ఎరగదీసి వెనక కట్టేశారు నలుగురిని. కట్టేసిన తర్వాత వేల మంది మనుషులు చూస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ డాక్టర్ని కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పాప క్షమాపణ పత్రాలు ఉన్న పెట్టారు, బాక్స్. వాళ్ళు ఒప్పుకుంటే దాని కింద దాని మీద సంతకం పెట్టాలి. యేసు ప్రభు దేవుడు కాదు, ఒప్పుకోండి. రోమియోలు చేసినటువంటి భయంకరమైన హింసలు ఇది ఒకటి అన్నమాట. ఆ భయంకరం చేసిన తర్వాత ఏమైందంటే నల్ల మందు మూటగట్టి మెడకు తగిలిచ్చారు. ఆ బలిపీఠం చుట్టూ కట్టెలు పేర్చారు. కట్టెలు పేర్చి ఆయిల్ పోసి నిప్పు పెట్టారు. మండుతావని కట్టెల మండి కాలిపోయేలోపు వీళ్ళు పూర్తిగా కాలిపోతారనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. ఈ వేదన చాలా భయంకరంగా ఉంది. ఈ నలుగురు వ్యక్తులు మంటల దగ్గరకు వచ్చి కాలిపోతున్నారు. ఆల్రెడీ ఒక వంతు కాలిపోయింది. అందులో ఒక వ్యక్తి ఈ శోధన తట్టుకోలేక నేను యేసు ప్రభుని వదిలిపెడుతున్నాను, యేసు ప్రభు దేవుడు కాదు అనేటప్పటికి వెంటనే వాడి యొక్క మంటలు ఆర్పేసి ఎమర్జెన్సీ డాక్టర్స్ పక్కన ఉన్నారు కదా, తీసుకొచ్చి వాడిని కపకప వాడికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు సేవకులు భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? అయ్యో మా సహోదరుడు చివరి నిమిషంలో జారిపోయాడే, అయ్యో చివరి నిమిషం జారిపోయి ఏడుస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళు మంటల్లో కాలిపోతూ దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి వాళ్ళు ఆనందంగా దేవునికి సమర్పించుకున్నారు. అందరూ చూస్తూ ఉండగా ప్రియులారా ఈ ముగ్గురు యొక్క దేవుని సేవకులు ప్రాణాన్ని వదిలిపెట్టేశారు. ఏం జరిగిందో తెలుసా? ఆకాశం తెరవబడింది. 4 జీవ కిరీటాలు పైనుంచి కిందకు వచ్చినవి. అందరూ చూస్తూ ఉన్నారు. 4 కిరీటాలు వచ్చినవి. ఈ ముగ్గురికి వారి తలల మీద కిరీటం పెట్టి దేవుని ఆత్మ దేవుని శక్తి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ 4వ కిరీటము కొంచెంసేపు అలాగే ఉండి ఆ తర్వాత కిరీటం ఒంటరిగా పైకి వెళ్ళిపోయింది. ఆ కిరీటం చూసిన వ్యక్తి గుండె బాదుకొని ఏడ్చాడు. కానీ శ్రమలలో ఓడిపోతే ఏ విధమైన ప్రయోజనము ఉండదు. అందుకని జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. కష్టం వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే ఆదరణకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎంతోమందిని పాస్టర్స్ చంపేస్తున్నారు, మందిరాలు పడగొడుతున్నారు. ఏమొచ్చుది నీకు? ఏంటి నీ ప్రాబ్లం? యేసుక్రీస్తు ఆదరణకర్త, యేసుక్రీస్తు ప్రేమించేవాడు, రక్షించేవాడు ఆయన. అందుకని జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. యేసుక్రీస్తు ఆదరణకర్త. 5వ పాయింట్ చెప్తున్నాను. 3వ వచనం మళ్ళా చదువు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులు నా ప్రియుడట్లు ఉన్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడన కూర్చుంటిని. 5వది నీడనిచ్చే వృక్షం, నీడనిచ్చే చెట్టు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుందును. నీడ, వృక్షపు నీడ గొప్పది. వృక్షపు నీడ. ఇప్పుడు అశోక చక్రవర్తి కాలంలో రోడ్డు పక్కన చెట్లు నాటించారు. చాలా పెరిగినాయి. రోడ్డు మీద బస్సులో కారులో వెళ్తున్నప్పుడు అటు ఇటు చెట్లు ఉండి చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూడా రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి. అడవుల్లో వృక్షాలు, వన వృక్షాలు ఉంటాయి. మన ఇళ్ళలో కూడా చెట్లు చాలా అవసరం. నీడ ఇవ్వాలి. కార్బన్ డైఆక్సైడ్ అవి వాటికి అవసరం, మనకు అవసరం దాన్ని. అందుకనే ప్రియులారా అతని నీడన కూర్చుందును. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. అతని నీడన కూర్చుంటిని. జల్దర వృక్షపు నీడ చాలా గొప్పది. గోడ నీడ, గొడుగు నీడ, చెట్టు నీడ, మనిషి నీడ. చూడండి, జల్దర వృక్షపు నీడ. ఇంకొక నీడ ఉంది బైబిల్లో, మేఘపు నీడ. 6 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలు అరణ్యములో నడుస్తూ ఉన్నారు. ఎంత కష్టమో, ఎండకి బాధ కలుగుతుంది. అందుకనే పగటివేళ మేఘస్తంభమును పెట్టి, రాత్రివేళ అగ్నిస్తంభమును పెట్టి వారు నడిపించాడు. మేఘపు నీడలో నడిపించాడు. మేఘపు నీడ. అందుకని 91వ కీర్తన కూడా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయన రెక్కల నీడ క్రింద ఆరోగ్యం ఉండనని మలాకీ గ్రంథములో చెప్పాడు. యేసయ్య నీడలో విశ్రాంతి ఉన్నది. విశ్రాంతి, నీడ. దేవుని వాక్యం గమనించాలి. నీడ, మేఘపు నీడ. మీకు విషయం చెప్తాను. మేఘము క్రింద 6 లక్షల మంది ప్రజలు నడిపించాడు ఆయన. పెద్ద మేఘం, ఒకటే మేఘం పెట్టాడు. లేకపోతే మనిషికి ఒక గొడుగు ఏడ చేస్తారు చెప్పండి? మనిషి గొడుగు తేవాలంటే కష్టం కదా.
పెద్ద గొడుగు పెట్టాడు యేసయ్య. ఆ గొడుగులో ఆ మేఘంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో ఏసీ ఉన్నది. ఏసీ నువ్వు ఇప్పుడు పెట్టుకున్నావు, అసలు అప్పుడే పెట్టాడు ఏసీ, నీకు తెలియదు ఆ సంగతి. ఎయిర్ కండిషన్లో నడిపించాడు యేసయ్య ఇశ్రాయేలు ప్రజల్ని. మేఘము క్రింద చల్లగా ఉంటుంది, ఎండ దెబ్బ తగలదు. ఎండ దెబ్బ తగలకుండా నడిపించాడు. కాలికి చెప్పు తెగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. ఏసీలో ఉంటే ఒక్క డ్రెస్సు 10 రోజులు ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏమన్నా, మట్టి అవ్వదు. ఏసీలో ఉంటే స్నానం కూడా చేయాల్సిన అవసరం అట్లాగని కొంపది చేయకుండా ఉండారు. కానీ ఆ మేఘము దేవుడు పంపించిన మేఘము, మహిమ మేఘం. అది మహిమ మేఘము. ఇశ్రాయేలీయులకు దేవుడు నీడగా ఉన్నాడు. జల్దర వృక్షపు నీడలో ఆరోగ్యం ఉన్నది, జల్దర వృక్షపు నీడలో విశ్రాంతి ఉన్నది, జల్దర వృక్షపు నీడలో ప్రాణానికి నెమ్మది ఉన్నది, హాయిని కల్పించేటువంటి నీడ అది. నీడలో విశ్రాంతి ఉన్నది, నీడలో నెమ్మది ఉన్నది, నీడలో ఆరోగ్యం ఉన్నది, నీడలో చల్లదనం ఉన్నది, నీడలో మనస్సుకు నెమ్మది ఉన్నది. మహోన్నతుని నీడ కావాలా, విశ్రాంతి ఉన్నది. యేసయ్య నీడలో విశ్రాంతి ఉంది. మీకు మాట గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 11:29 ఏమన్నాడు అందరికీ తెలుసు, తెలిసిన వాక్యం. బైబిల్ చూడకుండా చెప్పండి, చెప్పండి పర్లేదు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఒక చిన్న లాజిక్ చెప్తా మీకు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారలారా, శనివారంలో పోయి విశ్రాంతి తీసుకోండి అనొచ్చుగా. అంటే విశ్రాంతి దినములో విశ్రాంతి లేదు, విశ్రాంతి యేసు క్రీస్తులో ఉన్నది. ఆయనే జల్దర వృక్షము, మానవ జీవితానికి నెమ్మదినిచ్చే వృక్షము, విశ్రాంతినిచ్చే వృక్షము, నీడనిచ్చే వృక్షము. ప్రపంచంలో నీడలన్నీ సాగిపోయే నీడలు, జరిగిపోయే నీడలు, కానీ స్టాండర్డ్గా ఉండే నీడ యేసయ్య నీడ. మహోన్నతుని నీడలోనికి రావడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొడుగులు నమ్ముకోబాకండి. పెద్ద గాలి వచ్చిందనుకో ఓసలు ఇరిగిపోయి గొడుగు లేచిపోద్ది, నువ్వు ఎక్కడో పోయి పడతావు కంచెంలో. అందుకనే దేవుని వాక్యమును గమనిస్తే ఈ రాత్రి కాలంలో జల్దర వృక్షపు యొక్క నీడ చాలా గొప్పది. ఆ నీడ మనకు అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆ నీడలో పెరగడానికి ఇష్టపడండి. 5 విషయాలు చెప్పాను. జల్దర వృక్షము, వృక్షము అంటే ఎత్తైనది. 6వది ఎత్తైనది. 91వ కీర్తన మహోన్నతుడు అనే మాట రాస్తున్నాడు. ఉన్నతమైనటువంటి వాడు యేసుక్రీస్తు, ఉన్నతమైన వాడు, ఎత్తైనటువంటి వాడు, అంత గొప్పవాడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎత్తైనది అంటే గొప్ప వృక్షం అన్నది, గొప్పది, గొప్పది. హల్లెలూయా. నేను చెప్పుతున్న ప్రతి మాటకి గొప్పవాడని చెప్పండి. యేసు ప్రభు మోషే కంటే, అందరూ చెప్పాలి, మోషే కంటే, అహరోను కంటే, దేవాలయము కంటే, సొలొమోను కంటే, బాప్తిస్మిచ్చే యోహాను కంటే, సమస్త దేవతల కంటే ప్రభువు గొప్పవాడు. చెప్పకూడదు అందరం, హల్లెలూయా. ఉన్నతమైన వాడు, ఎత్తైన వృక్షం అంటే గొప్పతనానికి సాదృశ్యం. అంత గొప్పవాడు ప్రభువు, గొప్పవాడు. 7వ మాట చెప్పి ముగించేస్తాను, వివరించడానికి టైం లేదు. ప్రభువు గొప్పవాడు. 7వది ఏంటంటే అది వృక్షము అన్నాడు. వృక్షము అంటే భూతలమంత పెద్దది, ఆయన మహావృక్షం అంటాడు బైబిల్లో. వృక్షానికి పోల్చబడిన వారిద్దరు ఉన్నారు బైబిల్లో. మహావృక్షము, ప్రపంచంలో వటవృక్షం గొప్పది, అంటే మర్రి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు. అంత పెద్దగా ఉన్నా దాన్ని వృక్షం అనరు, ఏమంటారు? మర్రి చెట్టు అంటారు, రావి చెట్టు అంటారు. కొన్ని చిన్నగా ఉన్న వృక్షం అంటారు. యేసుక్రీస్తు లోకానికి చిన్నవాడే, కానీ ప్రపంచానికి వృక్షముతో సమానం. యేసుక్రీస్తులో తగ్గింపు ఉన్నది, ఉన్నతమైన స్థితి ఉన్నది. వృక్షము అంటే అనేకమైన పక్షులకు ఆశ్రయం. హల్లెలూయా. వృక్షం అంటే ప్రపంచమంతటా వ్యాపించే వృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున యేసుక్రీస్తు లేని ఊర్లు లేవు, పట్టణాలు లేవు కదండి. పల్లె పల్లెల్లోన, పట్నంలోన, పల్లె పల్లెల్లోన, పట్నంలోన సాగిపోతుంది లేనా యేసయ్య వార్త, వెళ్ళిపోతుంది లేనా యేసయ్య వార్త, సాగిపోతుంది లేనా యేసయ్య వార్త, వెళ్ళిపోతుంది లేనా యేసయ్య వార్త. యేసు లేని పట్టణాలు లేవు. ఈ వృక్షం ప్రపంచమంతా వ్యాపించింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తును ఒక వృక్షానికి పోల్చాడు. ఏ వృక్షం చెప్పగలరా?
ఎస్, థ్యాంక్ యూ. ఆవగింజ వృక్షం యేసుక్రీస్తు. ఆవగింజ విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసం అనే వృక్షం ప్రపంచం అంతా ఉంది. విశ్వాసం లేని సేవకులు లేరు, విశ్వాసం లేని సంఘాలే. వృక్షం లేకపోతే విశ్వాసం లేనట్టే లెక్క. అందుకని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పంది ప్రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఈ మాట ఎప్పుడు నెరవేరుతుందంటే విశ్వాసం ఆవగింజ వృక్షము ప్రపంచమంతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా వస్తానని చెప్పాడు. ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశమునకు వస్తాడు. మధ్యాకాశానికి భక్తులంతా వెళ్ళిపోతారు. 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందు జరుగుతుంది. చివరిలో ఒలీవ కొండ మీద దిగుతాడు. అప్పటికి సాతాను పరిపాలన ఇక్కడ ముగించబడుతుంది. 7 ఏళ్ల శ్రమకాలం ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే అవకాశం ఇస్తే ప్రభు మళ్ళా మీ దగ్గర నడిపిస్తే అప్పుడు చెప్తాను రెండవ రాకడలో జరిగే సంఘటనలు. యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు. ప్రపంచమంతా ఈ వృక్షము వ్యాపిస్తుంది. సకల పక్షులు ఆయన నీడలోకి వస్తారు. ధనవంతులు, విద్యావంతులు ప్రపంచంలో అప్పుడు అందరూ ప్రభు యొక్క స్వాధీనంలో ఉంటారు. పరిశుద్ధాత్ముడే భూమి మీద ఉంటాడు, దురాత్ముడు ఉండడు. ఎందుకంటే సాతాను పట్టుకుని 1000 సంవత్సరాల పాతాళంలో బంధించి తాళం వేసేస్తాడు. రాజ్య పరిపాలన ఎవరో ఒక్కళ్ళే చెయ్యాలి. దేవుడు ఉంటే సాతాను ఉండటానికి వీల్లేదు. సాతాను ఉంటే దేవుడు ఉంటాడు, కానీ పోటీ వస్తుంది. అందుకని 1000 సంవత్సరములు యేసు రాజ్య పరిపాలన చేస్తాడు. స్వస్థతలు లేవు, 1000 ఏళ్ల పరిపాలన లేదని పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నాను. నమ్మబాకండి, అది వాళ్ళ బాణి అంతే. బైబిల్లో ఉంది, నమ్మండి అంతవరకే. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. 1000 సంవత్సరం రాజ్య పరిపాలన ఉన్నది. లేకపోతే ప్రకటన 19 అధ్యాయం 20 అధ్యాయం ఎందుకు రాస్తాడు ఆ మాట? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతుకలేదని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధులు ముందే లేపబడతారు, అందరూ మధ్యాకాశానికి వెళ్తారు. మధ్యాకాశం అనే మాట రిటర్న్గా బైబిల్ లేదు, కానీ తెస్సలోనికే పత్రికలో పౌలు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకోవాలా. పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు, మనమందరం కొనుక్కోబడతాం. ఇద్దరు కలుసుకునేదే మధ్యాకాశం. కనుక ప్రియులారా, అది అయిన తర్వాత 1000 సంవత్సరాల భూమి మీదకి వస్తాడు యేసయ్య. ఇది మహావృక్షము, జల్దర వృక్షం. ప్రపంచమంతా యేసయ్యే, ప్రపంచమంతా యేసయ్యే. నేను చెప్పేదానికి, నేను చెప్పే ప్రతి మాటకి మనమేం చెప్పండి. మండలాఫీసర్లం మనమేం చెప్పండి. మండలాఫీసర్లం, కౌన్సిలర్లు, వార్డు ప్రెసిడెంట్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఎస్పీలు, డిఎస్పీలు, మంత్రులు, ప్రధానమంత్రి కొంప ముంచారు. అంటే ప్రధాని సీటు కూడా కొట్టేద్దాం అనుకున్నారా? ప్రధానమంత్రి యేసయ్య ఒక్కడే. పేతురు పత్రికలో చెప్పాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమును పొందుతారు. ప్రపంచ రాజ్యాలన్నీ యేసుక్రీస్తు యొక్క అండర్లో ఉంటాయి. నో ఎలక్షన్, డైరెక్ట్ సెలక్షన్ అంతే. ఇక్కడైతే 5 ఏళ్ళకి ఎలక్షన్లో రిగ్గింగ్లు, బెగ్గింగ్లు, కోర్టులు, కొట్లాట్లు, ఫైటింగులు, అన్ని ఫైటింగులు, రైటింగులు, నో గ్రీటింగ్స్, అన్ని ఫైటింగ్సే. కానీ యేసుక్రీస్తు పరిపాలన నో ఎలక్షన్, డైరెక్ట్ సెలక్షన్. తండ్రి అయిన దేవుడే అధికారం ఇచ్చాడు ఆయనకి. యేసుక్రీస్తు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలోను, 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలోను, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లు చెప్పండి, హల్లెలూయా. సాతాను పరిపాలన ప్రారంభించక ముందే పరిశుద్ధులు ఎత్తబడతారు, గుర్తుపెట్టుకోండి. ధర్మ విరోధి ప్రత్యక్షము కావాలంటే ధర్మ విరోధిని అడ్డగించువాడు తొలగించబడాలి. తెస్సలోనికే 2వ పత్రికలో పౌలు రాస్తాడు. ధర్మ విరోధి సాతాను, ధర్మ విరోధిని అడ్డగించువాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంతకాలం సాతాను ప్రత్యక్షం కావడానికి
వీల్లేదు. అందుకని ఆర్భాటముతో దేవుని బూర మ్రోగినప్పుడు ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో ఉన్న భక్తులందరూ ఏ కులమని ఏ మతమని యేసుక్రీస్తులో అందరూ పైకి వెళ్ళిపోతారు. నామకార్థ క్రైస్తవులంతా ఏడా ఉంటారు. పడిపోయిన చెడిపోయిన పాడైపోయిన అందరూ ఇక్కడ ఉంటారు. సైతాన్ అండర్లోకి వెళ్ళిపోతారు. కానీ విడవబడిన పరిశుద్ధులకు ఓర్పు ఉంటుంది. వాళ్ళ ఓర్పు ఇందులో కనబడనని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. కాబట్టి పరిశుద్ధులు ఇక్కడే ఉంటారని చెప్పి దానికి దీనికి ముడేస్తున్నారు. కడబోరం రోగగానే అనే మాట రాస్తున్నాడు బైబిల్లో. దేవుని బోరకి పౌలు పెట్టిన పేరు కడబోరది. కడబోర అంటే క్రైస్తవుల కొరకు, దేవుని బిడ్డల కొరకు ఊదేటువంటి బోరలు. పాత నిబంధనలో ఉన్న కొత్త నిబంధనలో బోర ఏంటంటే పరిశుద్ధుల కొరకు ఊదే బోర. అదే లాస్ట్ బోర కనుక కడబోర అన్నాడు. దేవుని బోరని రాయబడింది కాబట్టి ఇంకా తర్వాత ప్రకటన గ్రంథములో ఉన్న 7 బోరలకు ఈ కడబోరకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం బాగా చదవండి. భక్తులంతా వెళ్ళిపోతారు. అక్కడ బహుమానాలు ఇస్తాడు, అక్కడ తీర్పు చేస్తాడు. పరిశుద్ధులకు తీర్పు ఉండదు. అది అయిన తర్వాతనే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి. మహావృక్షము, జల్దరు వృక్షం అంటే ప్రపంచాన్ని ఏలుబడేదానికి సాదృశ్యం. ప్రభు త్వరగా వస్తున్నాడు. వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. ఇంకా నీవు మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తిసం తీసుకోకుండా అలాగే ఉంటే, ఇంకా రక్షణ విషయం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఈయన మరలా వస్తానని చెప్పాడు. యేసు రాకముందే, నీ ప్రాణం పోకముందే నీవు రక్షణ పొందాలా. నువ్వు చచ్చిపోయినాక నీ పేరు మీద చర్చిలు, కుర్చీలు, బెంచీలు ఎత్తి నీకు అసలు సంబంధమే లేదు. చచ్చిపోయినాక 9 రోజు దినం పెడతాడు. వీడు బతికొండగా ట్యాబ్లెట్ వేయరు, కానీ చచ్చిపోయినాక దినం చేసి పలావు చేస్తాడు. వీడి దినమే అది, బతికినది దినం. వీడు తింటాడు అన్నం, వాడు తినడం. దీనికి వాళ్ళకి సంబంధం లేదు. వ్యర్థమైన ఆచారములు పుట్టలు చాలా ఉన్నవి సంఘాలలో తీసివేద్దాం. నిరీక్షణ కలిగి ఉందాం. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చాను. ఆయన దొంగడు కాదు అర్థం. సీక్రెట్ కమింగ్. రాకడలో 2 భాగాలు, రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్యంగా మధ్యాకాశం మనకు వస్తాడు. బహిరంగముగా ప్రకటన 1:7 ఒలీవ కొండ మీద దిగుతాడు. యేసు రాకముందే రక్షణ పొందండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి. హృదయాలు తెరవండి, కళ్ళు మూయండి. మనసు తెరువు, కఠినంగా ఉండబాక. కఠినత్వాన్ని తీసివేసుకో. కఠినంబుగా నీవు జీవించకు, కరుణామయుని నీవు ఎదిరించకు. కఠినంబుగా నీవు జీవించకు, కరుణామయుని నీవు ఎదిరించకు. ప్రార్థన చేయి. కాలంబులేదింక జాగెందుకు, కాలంబులేదింక జాగెందుకు. ఇది రక్షణ దినము, అనుకూల సమయం, రక్షణ పొందుమాయా. పాపము వీడుమాయా, ప్రభువుని వేడుమాయా. ఇది రక్షణ దినము, అనుకూల సమయం, రక్షణ పొందుమాయా. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడి ఉంటే నీ హృదయంలో తీర్మానం చేసుకో. యేసయ్యా, నాకు అంతా తెలుసు అనుకొని మోసపోయినంతకాలం నీవు జల్దర వృక్షము వ్యక్తివి. నీలో ఉన్న అనుభవాలు నాకు నేర్పించయ్యా. నన్ను సిద్ధపరచు ప్రభా. రాకడ కొరకు సిద్ధపడండి. ప్రార్థన చేయండి. ఇంకెవరైనా వెనుకంజి ఉంటే, బాప్తిసం లేకుండా వెనుకడిగి వేస్తే ఈరోజు తీర్మానం చేసుకోండి. తర్వాత అయ్యగారిని కలవండి. బాప్తిసమని అడగండి, తప్పే లేదు. అడిగి తెలుసుకోండి, అడిగి తీసుకోండి బాప్తిసం. ప్రభు కొరకు సిద్ధపడండి, రక్షణ పొందండి. మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ మాటలు హృదయాలలో మీరు స్థిరపరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరికీ వందనాలు. దేవాతి దేవునికి వెళ్ళలేని కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. హల్లెలూయా. దేవజనులను చాలా గొప్పగా వాడుకున్నారు. నాకు వైగారు వాస్తవంగా పరిచయం లేదు. నాకు తమ్ముడు పరదేశీ అన్న, మీరు ఒకసారి అయ్యగారిని వాడుకుంటే తెలుసుద్దాను ఆయన గురించి అని. నిజంగా దేవుని ఆత్మచేత నింపబడి
ఈ లాస్ట్ రోజు కొడుకులో ఎంతగానో గొప్పగా ఆయన వాడుకున్నారు. గడిచిన ఒక 2 నెలల క్రితం విజయవాడలో శనగపాడులో మీటింగ్స్ జరిగినాయి. మూడు రోజుల సభలు అన్నమాట. ఆ 3 రోజుల సభల్లో తమ్ముడు, అన్నా లాస్ట్ రోజు సాయంత్రం మటుకు నువ్వు మాట్లాడాలన్నా ఖచ్చితంగా మీరు ఆడికి వెళ్ళండి అని. నా ముందు రోజు స్పీకర్ ఎవరంటే అయ్యగారు ఎంత పెద్ద ఆయన మాట్లాడిపోయినాడు ఆ స్టేజీ మీద. మినిమం ఎంతమంది జనాలంటే 1000 మంది జనాలు. ఎంతమంది జనాలు? 1000 మంది జనాలు. నేను ఆడ పోయే లోపలికి 1000 మంది జనాలు ఉన్నారాడ. నేను లాస్ట్ రోజు నేను స్పీకర్ని, నాకు ముందు రోజు అయ్యగారు మాట్లాడిపోయారు. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఆయన తర్వాత నేను మాట్లాడినోని ఎంత బలహీనున్నో, ఏందిరా నాయన ఈ మాటలో. నిజంగా దేవుడు ఈ 3 రోజులు ఎంత అద్భుత కార్యాలు చేశాడంటే, చాలా గొప్ప కార్యాలు చేశాడు. రాబోతున్న వర్షాన్ని ఆపాడు. హల్లెలూయా. చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి. తమ్ముడు ఫోన్ చేశాడు ఉదయం, అన్నా విపరీతంగా వర్షం పడుతుంది, మీకు అక్కడ వర్షం లేదా? తమ్ముడు లైట్గా పడతా ఉందయ్యా. ఆగిపోయింది. కరెక్ట్గా మీటింగ్ టైం కల్లా తన దాసులను తీసుకొని వచ్చి బహు గొప్పగా వాడుకున్నాడు. నిజంగా నేను యోగ్యుని కానప్పటికీ కేవలం ఆయన యోగ్యత నాకు ఇచ్చి అధముడను నన్ను మీ మధ్య నిలబెట్టుకొని ఈ పరిచర్యలు జరిగించడానికి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా. నా సంఘం కూడా చాలా ప్రేమ కలిగిన సంఘం. నా సంఘంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తారు. మేము చెయ్యమనే సమస్యలే. నాగేశ్వరరావు అన్న కానీ, ప్రేమయ్య కానీ, రవణన్న కానీ, అదేవిధంగా డేవిడ్ అంకుల్ కానీ ఎంత కష్టపడ్డారంటే, తర్వాత మహేంద్ర, అనిల్, తర్వాత మాలాద్రి సార్, మీరందరూ ఈ సభల కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ సభల కోసం ఇది నా ఒక్కడి క్రెడిట్ కాదు, దేవుడు వాళ్ళందరినీ వాడుకున్నాడు. ఈ మీటింగ్స్కి ఎంతగా వాడుకున్నాడంటే ప్రతి పని వాళ్ళే. వర్షం పడతా ఉంది. 2వ రోజు మీటింగ్కి వీడందరూ కూర్చోన్నాం. పురుషోత్తం పాస్టరు, నేను, ఒక 8 మంది యూత్ ప్రార్థన చేసిన తర్వాత పైన చుక్కలు వచ్చినాయి. హల్లెలూయా. పెద్ద పెద్ద మెరుపులు, గందరగోళంగా ఉన్నింది. ఏమీ లేవు. 3 రోజుల్లో మొట్టమొదటి రోజు గమాలీల్ గారిని, 2వ రోజు ఎవరు చెప్పాలి మీరే, రవికుమార్ గారిని, 3వ రోజు మన క్లారెన్స్ శాస్త్రి గారిని, దైవజనుల్ని చాలా గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాన్న చనిపోయిన తర్వాత ఈ మందిరాన్ని ఎట్లా నడపాలయ్యా అనుకున్నప్పుడు ఆయన నాకు తోడుగా, నాకు నీడగా ఉన్నాడు. మా అమ్మ ప్రార్థన సంఘానికి బలమయ్యింది. అంత మాత్రమే కాదు, సంఘం కూడా ఏడ్చి ప్రార్థన చేస్తుంది అన్నమాట. ప్రతి మీటింగ్ సభలు జరిగితే చర్చిలో గొలుసు ప్రార్థన జరగాల. ఈ గొలుసు ప్రార్థనలో అన్ని గ్రామాలు వచ్చి ప్రార్థన చేస్తాయి. అంత మాత్రమే కాదు, కావుల్లో ఉన్నటువంటి మా అమ్మ సెల్లు రాజమ్మ అంటే కానీ, తర్వాత ఇంకా దానికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళు మళ్ళీ ప్రార్థనలు. ఇన్ని ప్రార్థనలు ఆయన ఎంతో ముందుగా నడిపించాడు. ఈ మీటింగ్స్ ఘనంగా జరగడానికి అందరూ ప్రార్థనలు ఉన్నాయి. తర్వాత నాకు సాటి అయిన, నాకు దేవుడు నాకు సహకారికి ఇచ్చిన నా భార్య కూడా ఎంతగానో ఈ మీటింగ్స్కి కష్టపడింది. ఏ విషయంలో కూడా కాదన్నదనమాట. దేవుని విషయంలో, పెట్టే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో కాదనేది కాదు. నేను దేవుని విషయంలో ఎంత చెప్తే అంతే. దేవుడు ఈ పరిచర్యను ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోవాలని, మా నాన్న లేని లోటును దేవుడే తీర్చాలని, ఆయనే నా పక్షా నుండి వ్యాజ్యమాడుతూ ముందుకు తీసుకుపోవాలని మీరందరూ ప్రార్థన చేయండి.
ఎంతమంది ప్రార్థన చేస్తారు నా కోసం? చేతులు ఎత్తారా? ఎంతమంది? నాయనా, 3 రోజులు సభలు జరుగుతున్నాయి, ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలా అని దేవుని అడిగింది. బాధపడతా ఉన్నా. ఉదయాన్నే శాంతక్క రాధన్న వచ్చారు పరిగెత్తుకుంటా. అయ్యా, ఈ మీటింగ్స్కి మేము బాప్తిసం తీసుకుంటాం. హల్లెలూయా. 2 ఆత్మలు